శ్రీ గురుభ్యో నమ. సాక్షాత్తు శ్రీ రాజరాజేశ్వరీమాత అవతారమైన శ్రీ జిల్లెళ్లమూడి అమ్మవారు 1970వ సంవత్సరంలో తమ భక్తులతో, ఒరేయ్ పూర్ణానందులు అసలు ఎవరనుకున్నారు? వారు కేవలం ఒక గురువు గాని సద్గురువు గాని సమర్థ సద్గురువు గాని కాదు, వారు మహద్గురువు అని వెల్లడించారు. అమ్మ పలుకులను 1974వ సంవత్సరంలో స్వామివారు ఆశ్రమం యొక్క ప్రథమ చైర్మన్ గారైన రామ్రెడ్డి గారితో, ఎంతోమంది గొప్ప గొప్ప గురువులున్నారా, కానీ మేము మహద్గురువులం అని అంటూ ధృవపరిచారు. అయితే స్వామివారు తమ అవతారోద్దేశం గురించి ఒక సందర్భంలో, నేను తోమడానికి వచ్చిన వాడిని, అలాంటి మా ముందు కేవలం బంగారు పళ్ళాలు మాత్రమే కాదు, వెండి ఇత్తడి చివరకు మట్టి కుండలు కూడా వచ్చి పడుతుంటాయి. కాబట్టి మేము వచ్చిన వాటినన్నింటినీ తోమాలి, అందులో వివక్ష చూపడానికి వీలు లేదు అని బోధించారు. మరొక సందర్భంలో రామారావు అను ఒక భక్తుడు ఇదే విషయం గురించి, స్వామీజీ అసలు మీ అవతార ఉద్దేశమేమిటి అని ప్రశ్నించగా, వారు ఒక చిరునవ్వుతో ఉతకడం అని అర్ధగర్భంగా అన్నారు. అప్పుడు అతను, చూడండి స్వామీజీ, మీరు పరమాత్మ స్వరూపులు, అయితే మేమేమో కేవలం మానవులం. మేము మీ సన్నిధిలో ఉన్నంత వరకు ఇంద్రియ నిగ్రహంతో బాగానే ఉంటాం, కానీ ఎవరి దారికి వాళ్ళం వెళ్ళాక చంచల మనస్కులమైన మేము మాయలో పడి ఎప్పుడూ మట్టితో ఉంటాము. అలాంటి మమ్మల్ని మీరేం చేస్తారు అని అడుగగా, వారు అయినా మేము ఉతుకుతాము అని చెప్పారు. అప్పుడు అతను, మళ్ళీ మట్టి పడితే మళ్ళీ ఉతుకుతాము అని స్వామీజీ అన్నారు. మళ్ళీ పడితే అని అతను అడుగగా, వారు మళ్ళీ ఉతుకుతాము అని చెప్పగా, అతను, స్వామీజీ అట్లయితే మీరు మమ్మల్ని ఎన్నిసార్లు ఉతకగలరు అని ఆకాంక్షతో అడుగగా, సాక్షీభూతులైన స్వామివారు, చూడు, పూర్వజన్మ సుకృతం వల్ల మా సన్నిధికి వస్తారు. అలా వచ్చిన వారికి మట్టి మైలా మళ్ళీ పట్టనంత వరకు మేము ఉతుకుతూనే ఉంటాము. ఇందులో మీ ఇష్టాలతో ప్రమేయం లేదు. దీనిని సంతోషంగా భరించడం మేలు, లేదా ఏడ్చైనా భరించవలసి ఉంటుంది. ఏది ఏమైనా సరే నేను మాత్రం మిమ్మల్ని శుభ్రపరచకుండా వదిలే ప్రసక్తే లేదు అని బోధించారు. అలా మరొకసారి బాలు, రామమూర్తి మొదలగు భక్తులతో స్వామివారు, మా ముందు వచ్చి పడుతున్న గిన్నెలన్నీ ఒకే విధంగా ఉన్నవి కావు. స్వల్పంగా మసిపెట్టినట్లయితే చాలా సులభంగా శుభ్రపరచవచ్చు. అదే డాంబరు వంటిది అంటుకున్నట్లయితే వాటిని కాల్చవలసి వస్తుంది కూడా. ప్రాణాంతకమైన ఆ బాధ అప్పుడు ఒక్కసారి అనుభవించినట్లయితే ఆ తర్వాత బాధపడవలసిన పని లేదు అని బోధించారు. దీనిని రుజువుపరుస్తున్నట్లుగా ఒక సందర్భంలో స్వామివారు, మీరంతా మా ప్రారంధం రా, కావున మేమది మోయక తప్పదు, అందుకే మేము వచ్చాం. ఎంత ప్రారంధపరుడైనా కానీ ఒక్కసారి మా పాదం తాకినట్లయితే వానికి 3 జన్మల కంటే ఎక్కువ జన్మలుండవు అని వచించారు. కారణజన్ములైన స్వామివారు భక్తజనోద్ధరణ కొరకు అవతరించారని వారి దివ్యవాక్కులే మనకు ఆధారం. కనుక ఉద్ధరణార్థం వారు అప్పుడప్పుడు ఒక్కొక్కరిని నిమిత్తంగా పెట్టుకుంటారు. ఇది నిజమేనని స్వామివారి డ్రాయింగ్ మాస్టర్ అయిన వేలాయుధన్ గారు, కృష్ణభక్త గారు, బీఆర్కే గారు మొదలగు భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నాయి. అలాగే ఒక్కొక్కసారి దుష్ట శిక్షణ శిష్టరక్షణ అను వేదవాక్యానికి అనుగుణంగా ఎవరు తప్పు చేసినా వారు శిక్ష అనుభవించవలసిందే అనే సృష్టి ధర్మాన్ని బోధిస్తున్నట్లుగా స్వామివారు ప్రవర్తించే తీరు గూర్చి ఒకసారి బీఆర్కే గారు ఇలా అన్నారు, ఈ విషయంలో వారు వెనుక ముందు ఆలోచించరు. తెలియక చేసిన తప్పులనైతే క్షమిస్తారు, కానీ మన తెలివితేటలను బయట పెట్టాలనుకుంటే మాత్రం దెబ్బ తప్పదు అని. ఇందుకొక ఉదాహరణ చెప్పాలంటే, తనకు సంభవించనున్న ప్రాణగండం నుండి తనను కాపాడగలరనే కొండంత ఆశతో స్వామీజీ వద్దకు మాచర్ల నుండి ఒక ముస్లిం సోదరుడు వచ్చారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన స్వామీజీ ఆ రోజే కలశ స్థాపన చేయమని సూచించినా వారి శిష్యుడు మాత్రం 3 రోజుల వరకు ఉదాసీనంగానే ఉండిపోయారు. అందుకు ఆగ్రహించిన స్వామివారు అతనికి ఎలాంటి గుణపాఠం నేర్పారో, వచ్చిన వ్యక్తికి అభయమిచ్చి ప్రాణగండం నుండి ఎలా కాపాడారో తెలియజేసే సంఘటన ఇది. ఈ సంఘటన 1973లో జరిగింది. మాచర్ల గ్రామంలో ఒక పురాతన గృహంలో ఒక ముస్లిం కుటుంబం చాలా కాలంగా కాపురం ఉండేది. ఆ ఇంటిని ఒక దుష్టగ్రహం ఆవహించి ఆ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని బలి తీసుకుంటూ ఉండేది. ఉన్నట్టుండి ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరు గట్టిగా కేకలు వేస్తూ రక్తం కక్కుకొని చావడము, చచ్చే ముందు తన తరువాత ఆ ఇంటిలో చావబోయే వ్యక్తి పేరు చెప్పి తన ప్రాణం వదలడము ఆ ఇంటిలో ఆనవాయితీగా జరుగుతున్న తంతు. ఆ విధంగా చావటానికి వారసునిగా ఎంపిక చేయబడిన ఆ అభాగ్యుడే ఇప్పుడు మృత్యుభయంతో స్వామివారిని శరణుజొచ్చిన ముస్లిం సోదరుడు. ఈ సంఘటన జరిగిన సమయంలో స్వామివారు తమ శిష్యుడైన కారంగి కృష్ణమూర్తి గారింట్లో మరొక శిష్యుడైన కేబీవీజీ కృష్ణమూర్తి గారితో పాటు విశ్రాంతి తీసుకుంటూ తాత్కాలికంగా విడిది చేసి ఉండిరి. మాచర్ల వ్యక్తి వివరాలు కూడా కేబీవీజీ గారే ఆ వ్యక్తి నుండి వినివచ్చి స్వామివారికి విన్నవించారు. శ్రీశైలం ప్రాజెక్టులోనే తన బంధువు ఒకరు మెకానిక్గా పనిచేస్తున్నారని,
అతని ద్వారానే స్వామివారి మహనీయతను తెలుసుకొని వారు తనను కాపాడతారనే నమ్మకంతో తానొచ్చానని కంటతడి పెట్టుకుంటూ చెప్పారు. స్వామివారి ప్రముఖ శిష్యుడైన ఇంకొకరు కూడా ఆ సమయంలో వారి సన్నిధిలో ఉండి విషయాలన్నీ వింటూనే ఉన్నారు. ఆ వ్యక్తికి పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను పసిగట్టిన స్వామివారు ఆ ప్రముఖ శిష్యునితో, నీవీ రోజు సాయంకాలమే కలశ స్థాపన చెయ్యి, రేపు ఉదయం ఆ మంత్రజలంతో అతనికి అభిషేకం చేస్తే అతడు ఆ గండం నుండి బ్రతికి బయటపడగలడు అని అన్నారు. అలాగే స్వామి అంటూనే అతను గేటు బయటనే ఉన్న ఆ ముస్లిం సోదరునితో మాట్లాడడానికై వెళ్ళారు. అప్పట్లో ఆశ్రమ నిర్వహణ బాధ్యతను ఆ శిష్యునికి స్వామీజీ అప్పగించి ఉండిరి. ఆశ్రమానికి అవసరమైన సరుకులు అంగట్లో అప్పు తెచ్చి వెసులుబాటు కలిగినప్పుడు ఆ బాకీని తీర్చేవారు ఆ శిష్యుడు. ఆ విధంగా అంగట్లో ఆనాటికి 600-700 దాకా తీర్చాల్సి ఉంది. గ్రహశాంతికై ఇంతవరకు వేలకు వేలు ఖర్చు పెట్టిన ఈ వ్యక్తి ఇప్పుడు అధమపక్షం 500 ఇవ్వకపోతాడా? ఆ పైకంతో ఆశ్రమానికైనా అప్పును తీర్చవచ్చు కదా అని అతని తాపత్రయం. అందుకే అతనితో బయట బేరసారాలాడుతున్నారు ఆ శిష్యుడు. ఎవరి తాపత్రయం వారిది కదా. మాట్లాడి వెంటనే వస్తానన్న ఆ శిష్యుడు ఎంతకు తిరిగి రానిది చూసి కేబీవీజీ గారితో, స్వామీజీ చూసావా బయట మనవాడు ఏం చేస్తున్నాడో, ప్రాణాలు కాపాడుతారని వాడొస్తే మనవాడేమో వాడేమాత్రం పైసలు రాలుస్తాడోనని బేరసారాలు ఆడుతున్నాడు. అందులో వీడి స్వార్థం లేకపోవచ్చు, అది వేరే విషయం. మృత్యుభయంతో వచ్చిన వాడికి మానవతా దృష్టితో 4 మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పాలి గాని ఆశ్రమానికి ఉన్న అప్పును గురించి ఆలోచించడానికి తగిన సమయం ఇదేనా అని బాధతో అన్నారు. బయట ఆ శిష్యుని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తాము చాలా బీదవాళ్లమని, కనీసం పూజలకు అవసరమైన పూలు పండ్లు తెచ్చే స్థితిలో లేమని తేల్చి చెప్పారు. అంతటితో ఆ వ్యవహారం వల్ల తానే ఎదురు ఖర్చులు పెట్టుకోవటం తప్ప పైసా ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నారు ఆ శిష్యుడు. తిరిగి వచ్చి తమ మధ్య జరిగిన సంభాషణను మరొక విధంగా మార్చి చెప్పి ఆఫీసుకు టైం అయ్యిందని స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళారు. అభిషేకం చేస్తాం, రేపు ఉదయమే రమ్మని అతనికి కేబీవీజీ గారి ద్వారా స్వామీజీ కబురు పంపారు. ఆ రోజు సాయంకాలం ఆ శిష్యుడు వచ్చి కలశ స్థాపన చేయలేదు. అందున మరో రోజు ఉదయం అభిషేకానికని వచ్చిన అతను నిరాశతో వెనుదిరిగిపోతుండగా అతన్ని తరువాత రోజు ఉదయాన్నే రమ్మన్నారు స్వామివారు. అలాగా మొదటి రోజే కాదు, 2వ రోజు 3వ రోజు కూడా ఆ శిష్యుడు కలశ స్థాపన చేయలేదు. అందుకు ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారు. అతని అంతరంగం అర్థమైన స్వామివారు 3వ రోజు రాత్రి తామే స్వయంగా కలశ స్థాపన చేశారు. 4వ రోజు ఉదయాన ఆ ముస్లిం సోదరునికి స్వామివారే స్వయంగా అభిషేకం చేశారు. ఇక నీ ప్రాణానికి వచ్చిన భయమేమీ లేదు, నీవిక నిశ్చింతగా ఉండవచ్చునని అభయమిస్తూ అతని నుదుట కుంకుమ దిద్దారు. కొంత కలశ జలాన్ని కూడా అతనికిచ్చి, దీనిని మీ ఇంటిలో జల్లితే ఆ దుష్టగ్రహం మీ ఇంటి ఛాయలకు కూడా రాలేదని ధైర్యం చెప్పి పంపారు. ఇలా ఆ కుటుంబ సభ్యులంతా అకాల మృత్యువు నుండి విముక్తులయ్యారు. అయ్యవారు లేకుంటే అమావాస్య ఆగిపోతుందని భ్రమపడ్డాడు ఆ శిష్యుడు. తాను వెళ్ళి కలశ స్థాపన చేయందే అభిషేకం ఎలా జరుగుతుందనుకున్నారే గాని స్వామివారే స్వయంగా పూనుకొని అలా చేస్తారని కలనైనా ఊహించలేదు. దాంతో అతనికి స్వామీజీ ఎదుట రావటానికే మొహం చెల్లటం లేదు. ఇంతలో అతని పెద్ద కూతురు పెద్దల్లుడు రాగా వారిని తోడుకొని స్వామీజీ దర్శనానికి వచ్చారు. అంతేకాదు కలశ స్థాపనకు అవసరమైన పూజా సామాగ్రి కూడా వెంట తెచ్చారు. ఆమెపై స్వామివారికి చాలా ప్రేమ. ఆమె తన భక్తిభావంతో స్వామీజీ హృదయాన్ని దోచి 10 ఏండ్ల బాలప్రాయంలోనే స్వామివారికి బాలశిష్యురాలైన ఏకైక భాగ్యశాలి. అల్లునికి కూతురికి స్వామివారి చేతుల మీదుగా అభిషేకం చేయిస్తే వారు పిల్లాపాపలతో 10 కాలాలు చల్లగా ఉంటారని ఆ శిష్యుడి నమ్మకం. కావున ఆ సాయంకాలం కలశ స్థాపన ఎలాగైనా చేసి తీరాలని అందుకు సిద్ధమై వచ్చారు. ఆమె స్వామివారి శిష్యురాలే గనక అభిషేకం చేయడానికి స్వామివారి అభ్యంతరం చెప్పరని గట్టి నమ్మకం. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని ఆ విషయం ప్రస్తావించినా, ఓహో అలాగా, సరే చూద్దాంలే అన్నారే గాని స్వామివారు అతన్ని మాటల్లో పెట్టి రాత్రి 10 గంటలు దాటినా పైకి లేవనీయలేదు. తెచ్చిన పూలు పండ్లు మాత్రం వచ్చిన భక్తులకు అతని కళ్ళ ముందే పంచబడ్డాయి. కాలాతీతమైందని అందరూ స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారు. మొదటి రోజు కలశ స్థాపన కార్యక్రమం అలా ముగిసింది. అతని అల్లుడు సబ్ ట్రెజరీ ఆఫీసులో క్లర్కు. సెలవు లేదు, మేము వెళ్ళిపోతామని అతని గోల ఒక వంక, అభిషేకానికి అనుమతించని స్వామివారు మరొక వంక. 2వ రోజు కలశ స్థాపన చేద్దామని సిద్ధమై వచ్చారు ఆ శిష్యుడు. కానీ అచ్చం మొదటి రోజు ముగిసినట్లే 2వ రోజు ముగిసిపోయింది. 3వ రోజున వచ్చిన వెంటనే స్వామివారికి నమస్కరించి, స్వామీజీ మన్నించాలి, ఈ రోజైనా కలశ స్థాపనకు అనుమతిస్తే నేను ఆ పని చూస్తాను. రేపు ఉదయం తమతో అభిషేకం చేయించుకొని పిల్లలు ఊరెళ్తారు అన్నారు. స్వామివారప్పుడు, ఇప్పుడు ఇంత అత్యవసరంగా నీ అల్లునికి కూతురికి అభిషేకం చేయాలని తమరు ఎందుకంత తొందరపడుతున్నారు? వారికి ఇప్పుడు ముంచుకొచ్చిన ముప్పేమీ లేదు కదా. అయినా వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి నీ స్వార్థం కొద్దీ మాచే వారికి అభిషేకం చేయించాలని సంకల్పించావు. నీ వాళ్ళు నాకు బిడ్డలతో సమానమే. ఆ మాచర్ల ముస్లిం వ్యక్తి కూడా నాకు మరో బిడ్డతో సమానమే. మృత్యుముఖంలోనున్న ఆ వ్యక్తికి అభిషేకం చేసి కాపాడాలని మీ గురువుగారైన మేము చెబితే
మా శిష్యులైన తమరు అందులకు ఎలా సహకరించారో మీ అంతరాత్మకే తెలుసు. ఆ మంత్రశాస్త్రాన్ని మా నుండి నేర్చుకున్న శిష్యునిగా అతన్ని ఆదుకోవలసిన బాధ్యత నీకు మాత్రం లేదా? ఆపదలోనున్న సాటి మనిషికి చేతనైన సహాయం చేయడానికై పవిత్ర హృదయంతో మంత్రశాస్త్రాన్ని వినియోగించాలే గాని కాసుల కక్కుర్తిలో పడి దానిని దుర్వినియోగం చేయకూడదు. అలా సంపాదించిన డబ్బు ఆశ్రమానికి అవసరం లేదు. ఈ సందర్భంగా నీ ప్రవర్తన క్షమార్హంగా లేదు. అయినా ప్రథమ తప్పిదంగా క్షమిస్తున్నాం. కానీ నీ అల్లునికి కూతురుకు నేను అభిషేకం చేయటం లేదు. దానిని నీ ఒక మరచిపోలేని గుణపాఠంగా నేర్చుకోవాలి. వాళ్ళనిక వెంటనే ఊరికి వెళ్ళమని చెప్పవచ్చు అని చెప్పి కొంచెం సేపు మౌనం వహించారు. తిరిగి అన్యమనస్కంగా ఎటో చూస్తూ, భావదారిద్ర్యం నుండి బయటపడలేని వారిని బాగు చేయాలని వచ్చాను కానీ బ్రతకలేక ఇక్కడకు రాలేదు. ఇంటిలోకెళితే మమకారము, బయటికొస్తే అహంకారం. అలాగైతే భవబంధనాల నుండి బయటపడేదెలా? ఏ శిష్యుడైనా సరే స్వార్థ సంకుచిత భావదాస్యం నుండి బయటపడి విశ్వకళ్యాణం కోరే విశాల భావాలు పెంపొందించుకున్న నాడే ఆ గురువుకు నిజమైన ఆనందం. అలాంటి వారే ఇటు ఆశ్రమానికైనా అటు సమాజానికైనా సముచితంగా తమ సేవలు అందివ్వగలరు అంటూ గభాలను తమ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నారు. కులమత ప్రసక్తి లేక, తరతమ భేదం పాటించక, ఆపదలోనున్న వారెవరైనా సరే వారిని ఆదుకోవటమే తమ కర్తవ్యంగా భావిస్తారు స్వామివారు. అందరూ తన బిడ్డలేనను దివ్యభావం వారి ప్రతి చర్యలోనూ వ్యక్తమవుతూనే ఉంటుంది. ఒకరోజు 35 సంవత్సరాల వయసు గల ఒకతను మాసిపోయిన బట్టలు కట్టుకుని నీరసంతో హతాశుడై స్వామీజీ వద్దకు వచ్చి, స్వామీజీ, నేను టీచర్ ట్రైనింగ్ చేశాను. ప్రస్తుతం నాకు ఉద్యోగం ఏమీ లేదు. తమరు నన్ను ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి అనుమతిస్తే ఏదో ఒక పని వెతుక్కుంటాను అని ప్రాధేయపడగా స్వామీజీ వెంటనే అనుమతించారు. వారి కృప వల్ల 2-3 రోజుల్లోనే అతనికి ఒక చిన్న ఉద్యోగం దొరికింది. దానితో పాటు అతని అవసరాలు కూడా పెరిగాయి. ఉదయం అందరికంటే ముందే టిఫిన్ కావాలి. అలా భోజనం కూడా. స్నానానికి వేడి నీళ్లు కావాలి. కాస్త ఆలస్యం జరిగితే అతను సేవకులను తిట్టడం ప్రారంభించేవారు కూడా. రోజురోజుకు అది పెరిగే కొద్దీ అతనిపై సేవకులకు అయిష్టం కలగడంతో వాళ్ళు స్వామివారికి ఆ విషయం తెలిపారు. వారప్పుడు, ఏం చేస్తాంరా, మీలాగే వాడు కూడా నా బిడ్డే, పైగా వాడికి ఏమీ చేతకాదు, చేతనైన వాడైతే ఇక్కడెందుకుంటాడు, కాబట్టి వాడికి ఏం కావాలో అది చేసి పెట్టు అని ఆదేశించారు. మనకు 3,000,000 దేవతలు, వేల కొలది గురువులున్న మానవుల్లో సమానత్వం అనే విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన వారు శ్రీ షిరిడి సాయినాథుల వారు, శ్రీ జిల్లెళ్లమూడి అమ్మ, శ్రీ రామకృష్ణ పరమహంస మొదలగు వారు కొందరు మాత్రమే. బహుశా ఆ న్యూనత పరిష్కరించడానికేమో ఆ పరమాత్మ మళ్ళీ శ్రీ పూర్ణానందులుగా అవతరించడం. జ్ఞానము, సంస్కారము ఇంతగా అత్యున్నత స్థాయిలో సమ్మేళితమై ఉన్న మరొక అవతారం లేదేమో. మాధవులైన వారిలోని మానవత్వం ఎంత గొప్పదంటే వచ్చిన ముష్టివాడిని కూడా తమ కంటే ఉన్నతునిగా ఆదరించేవారు. అలా వాళ్ళు చెప్పే మాటలను కూడా అత్యంత శ్రద్ధగా వింటూ మెచ్చుకునేవారు. వారి దృష్టిలో అందరూ ఒక్కటే. స్వామివారి సమదృష్టి భావం గురించి చెప్పాలంటే వారు హటకేశ్వరాశ్రమంలో ఉండగా 1971లో ఒకరోజు ఒకతను తప్పతాగి ఆశ్రమం బయట నిలబడి స్వామివారిని భోజనం పెట్టమని భరించలేనని దుర్భాషలాడాడు. కానీ స్వామివారు మాత్రం ఒక చిరునవ్వు చిందిస్తూ మౌనంగా కూర్చున్నారు. పైగా ఆ భోళాశంకరులైన స్వామివారి అప్పటి భావం చూస్తే అతని ఆ తిట్లు బిల్వార్చనగా ఉన్నది కాబోలు. ఇంతలో వారు తమ ప్రక్కనే ఉన్న కారంగి కృష్ణమూర్తి గారిని అతనికి తినడానికి ఏమైనా పెట్టు అని ఆదేశించారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం కృష్ణమూర్తి గారు అతనికి ఆహారం ఇచ్చి చాలా కోపంతోనూ బాధతోనూ వచ్చి, స్వామీజీ, వాడు అలా మిమ్మల్ని తిడుతున్నా వాడికి భోజనం ఎందుకు పెట్టమన్నారు? నాకైతే వాడిని చూస్తుంటే 4 చితకబాదాలని ఉంది అని అన్నారు. అప్పుడు స్వామివారు ఒక చిరునవ్వు చిందిస్తూ, చూడు, వాడు నన్ను తిట్టినా సరే, నీవు నన్ను పొగిడినా సరే, అవి అమ్మవారు సృష్టించిన 56 అక్షరములలోనివే కానీ వాడు వేరే కొత్తగా ఏమీ అందులో చేర్చలేదు కదా. పైగా వాడు కూడా నాకు నీలాంటి ఒక బిడ్డడే అని తమ సృష్టిపై తమకున్న సమదృష్టి భావాన్ని, పైగా ఎదుటివారి మీద మనకు ఈర్ష్యాద్వేషాలు ఉండరాదని చెప్పకనే చెప్పారు. హటకేశ్వరాశ్రమంలో ఒంటరిగా ఉండే స్వామివారు తరచుగా ధ్యాన నిమగ్నులై అన్యమనస్కంగా ఉండి అన్నం వండుకోవటానికి కూడా అంత శ్రద్ధ చూపేవారు కాదు. ఆ పరిస్థితి గమనించిన శిష్యులు ఎవరో ఒకరు తమ ఇంటి నుండి స్వామీజీకి క్యారియర్ తెచ్చి ఇస్తుండేవారు. దైవికంగా అలాంటి అవకాశం ఆనాడు నందికొట్కూరు వెంకటరామరాజు గారికి దక్కింది. ఉదయం 11 గంటలకే అతను క్యారియర్ తీసుకుని ఆశ్రమం చేరారు. స్వామీజీ ఆ పాటికే ఆశ్రమానికి చేరువలోనే ఉన్న జువ్వి వృక్షం క్రిందనున్న అరుగు మీద ధ్యాన నిమగ్నులై ఉన్నారు. అతను ఆశ్రమంలో క్యారియర్ పెట్టి స్వామీజీ ఎప్పుడు కన్నులు తెరుస్తారా అని ఎదురు చూస్తూ వారికి సమీపంలోనే కూర్చున్నారు. దాదాపు మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఆ స్థితిలో ఉన్న స్వామివారిని పలకరించే సాహసం అతను చేయలేకపోయారు. దాదాపు మధ్యాహ్నం 1 గంటకు ధ్యానభంగమైనట్లు స్వామివారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి గబగబా అంగలు వేసుకుంటూ కుటీరంలోకి చేరారు.
రాజుగారు కూడా పరుగులాంటి నడకతో స్వామివారిని చేరి వారికి అన్నం వడ్డించే ప్రయత్నం చేయగా వారు తమ చేతి సైగతో వద్దని వారించారు. అంతేకాక ఆశ్రమంలో ఉన్న నిత్యాగ్ని హోమగుండంలో కిలో బియ్యం కడిగి పెట్టి అన్నం వండి అతనికి మారుమాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఎవరైనా వస్తే నన్ను లేపు అని ఆదేశించి అటువైపు తిరిగి పడుకున్నారు. స్వామివారితో కలిసి భోజనం చేయవచ్చుననే కోరికతో ఇరువురికి సరిపడా అన్నమో కూరలు క్యారియర్లో తీసుకొచ్చారు. రాజుగారికి ఆకలిగా ఉంది. స్వామివారేమో అటువైపు తిరిగి పడుకున్నారు. ఒకవైపు ఆకలి, మరోవైపు అయోమయ పరిస్థితి. అలాంటి స్థితిలో అతని మనసులో కొన్ని ఆలోచనలు స్ఫురించాయి. వెంటనే అతనిలోని ఆకలి, అయోమయ స్థితి రెండూ మాయమై వాటి స్థానంలో ఆనందం చోటు చేసుకుంది. గతంలో జరిగిన ఇటువంటి సంఘటనలు విశ్లేషిస్తే అంత పొద్దుపోయినా స్వామివారు ఎందుకు భోంచేయలేదో, ఎందుకు అదనంగా అన్నం వండి పెట్టారో స్పష్టంగా అతనికి అర్థమైంది. అంటే ఎవరో భక్తులు ఆకలితో అలమటిస్తూ ఆశ్రమానికి రాబోతున్నారన్నమాట. అనుకోని ఆ అతిథుల రాకకై ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఆశ్రమం వెలుపలనే అతను కూర్చున్నారు. అతని నిరీక్షణ వృధా కాలేదు. మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో ఇరువురు వ్యక్తులు ఆశ్రమం వైపు రావటం గమనించారు. దాదాపు 25-30 సంవత్సరాల వయసు, చిరుగులు పడిన చొక్కా, నిక్కరు, కాయకష్టం చేసి గట్టిపడిన శరీరము, ముఖంలో స్పష్టంగా కనిపించే అలసట, ఆకలి బాధ. ఇది వారి సంక్షిప్త వర్ణనగా చెప్పవచ్చు. కరెక్టుగా రాసి ఇచ్చిన అడ్రస్ ఆధారంగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన బంధువుల వలె ఆశ్రమం వెతుక్కుంటూ వారు నేరుగా వచ్చారు. ఆశ్రమం బయటనే ఉన్న రాజుగారితో, మేము గుంటూరులో రిక్షా తొక్కి జీవనం సాగించే కష్టజీవులం. శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే మా కష్టాలు తీరుతాయనే నమ్మకం మాకుంది. అందున మాకున్న కొద్దిపాటి డబ్బుతో లారీలు పట్టుకొని ఎలాగో దోర్నాలు చేరేసరికి మా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఎలాగైనా శ్రీశైలం చేరి స్వామి దర్శనం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో 45 కిలోమీటర్ల దూరంలోనున్న దోర్నాల నుండి కాలినడకతో బయలుదేరి వస్తున్నాం. ఎప్పుడో నిన్న రాత్రి తిన్న గుప్పెడు మెతుకులే ఆధారం. ఆకలి బాధ అధికమైంది. చేతిలో చూస్తే చిల్లి గవ్వ కూడా లేదాయే. శ్రీశైలం శిఖరం చేరేసరికి చాలా నీరసం వచ్చేసింది. అచ్చట మా పరిస్థితి గమనించిన ఎవరో ఒక చెంచువాడు, మీరు హటకేశ్వరం వెళ్ళి అచ్చట సమీపంలోనే ఉండే పూర్ణానంద స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ మీకు అన్నం పెడతారు అని చెప్పగా ఆశతో ఇక్కడికి వచ్చాము అని చెప్పి గంపెడ ఆశతో అతన్ని చూడసాగారు. ఆహా, కడు బీదలైన ఈ బిడ్డల కొరకైనా భోజనం కూడా చేయకుండా మా గురుదేవులు ఎదురు చూస్తున్నది. ఆలస్యం చేయకుండా అతను వెళ్ళి స్వామివారికి వచ్చిన వారి వివరాలు తెలిపారు. స్వామీజీ సూచన మేరకు అతను హటకేశ్వరాలయం వెనుక వైపునున్న అరటి తోట నుండి 2 పెద్ద అరిటాకులు తెచ్చి వారిరువుని ఆశ్రమంలో కూర్చుండబెట్టి ఆకులు వేసి నీళ్లు పెట్టారు. స్వామివారే వారికి స్వయంగా వడ్డించారు. ఆకలితో నకనకలాడుతున్న అతిథులకు అన్నం చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్లయింది. వంచిన తల ఎత్తకుండా ఆవురావురమని తింటున్నారు. కన్నార్పకుండా వారి వంకే వాత్సల్యంతో చూస్తున్న స్వామివారు, నిదానంగా భోంచేయండి, తొందర లేదు, లోపల ఇంకా చాలా అన్నం ఉన్నది అని చెప్పి అన్నం వండిన పాత్ర తెచ్చి అరిటాకు నిండా మళ్ళీ వడ్డించారు. మిగిలి ఉన్న కూరలతో వాళ్ళు ఇంకా కొద్దిగా అన్నం తిన్నారు కానీ ఆకలి తీరలేదు. మిగిలిన అన్నం కడుపారా తిందామంటే కూరలు లేవు. అందున ఒట్టి అన్నమే కొద్ది కొద్దిగా నంజుకుంటూ తినడం ప్రారంభించారు. అది గమనించిన స్వామీజీ, రాజు ఆ తేనె తీసుకురా అని అన్నారు. కానీ హోమానికై దాచి ఉంచిన తేనె తప్ప వేరే తేనె ఎక్కడున్నదా అని అతను సాలోచనగా స్వామివారి వంక చూడగా, అదే హోమానికై దాచిన తేనె తీసుకురా అన్నారు. అతను ఆ తేనె సీసాను స్వామివారికి ఇవ్వగా వారు, అన్నమంతా పొడిపొడిగా చేసుకోండి, నేనే తేనె వేస్తాను, కలుపుకొని కడుపారా భోంచేయండి అని అంటూ స్వామీజీ తేనె వేయసాగారు. ఆ ఇద్దరు ఆశ్చర్యము ఆనందంతో తలమునకలవుతూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటున్నారు. ముక్కు ముఖము తెలియని కడుబీదలమైన తమకు తేనె, అది హోమానికై దాచి ఉంచిన తేనె వడ్డించటము, అంతకంటే మధురమైన తమ తీయని మాటలతో స్వామివారు ఆతిథ్యం ఇవ్వటము వారిని ఆనందపరవశులను చేస్తుంది. కన్నులలో నిండిన ఆనందాశ్రువులను అతి ప్రయాసతో ఆపుకుంటూ అన్నం తినసాగారు. ఆనందపరవశులై కడుపారా భోంచేస్తున్న ఆ బిడ్డలను చూచి స్వామివారి మాతృహృదయం పరవశించిపోతుంది. ఇంతలో ఆ తేనె వాసనకు ఆ దరిదాపులున్న వేలాది ఈగలు వచ్చి వారు తింటున్న తేనె అన్నంపై వాలసాగాయి. అలా వాలుతున్న ఈగలను ఎడమ చేతితో తోలుకుంటూ కుడి చేతితో అన్నం తినటం వారికి చాలా ఇబ్బందిగా ఉంది. అది గమనించిన స్వామివారు తమకు అందుబాటులోనున్న విసనకర్రతో గట్టిగా విసురుతూ ఈగలను తోలసాగారు. ఆ మహనీయుడు తమపై చూపే అవధులు లేని అనురాగానికి ఆ వ్యక్తుల హృదయాలు ద్రవించిపోయాయి. అంతవరకు అతి ప్రయాసతో ఆపుకొన్న ఆనంద బాష్పాలు ఆ క్షణంలో కట్టలు తెంచుకున్నాయి. ఇక వారి సేవను ఏ మాత్రమూ భరించలేమన్నట్లు తల అడ్డంగా ఊపుతూ చేతులు జోడించి గద్గద స్వరంతో, వద్దు స్వామి వద్దు, మీతో ఈ విధంగా సేవ చేయించుకోవటం మాకు బాధగా ఉంది. ఇతరులతో సేవ చేయించుకునే స్వాములే కానీ ఈ విధంగా నిరుపేదలకు కూడా సేవలు చేసే స్వాములు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాం
అని వచ్చే దుఃఖాన్ని అతి ప్రయాసతో ఆపుకుంటూ రాజుగారి వైపు ఆ ఇరువురు తీక్షణంగా ఒక చూపు చూశారు. అంతటి మహనీయుడు విసురుతూ ఉంటే ఊరికే చూస్తూ నిలబడకపోతే నీవా పని చేయొచ్చుగా అన్న చురక వారి చూపులో కనిపించింది. మైమరచి ఆ దృశ్యాలను చూస్తున్న అతనిలో చలనం వచ్చి గురుదేవుల చేతిలోని విసనకర్రను అందుకుని వారికి గట్టిగా విసరసాగారు. వారు కూడా త్వరగా భోజనం ముగించి విస్తరాకులు బయట వేయటానికి వెళ్ళగానే స్వామివారి ఆశ్రమంలోనికి వెళ్ళి మళ్ళీ తలుపు వేసుకున్నారు. బరువెక్కిన హృదయాలతో వారు స్వామీజీకి మానసికంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆశ్రమం వైపు పదే తిరిగి చూసుకుంటూ శ్రీశైలం వైపు అడుగులు వేయసాగారు. ఆ తర్వాత శిష్యులు, స్వామీజీ తలపెట్టిన హోమాన్ని పూర్తి చేయటానికై మరలా తేనె తెప్పించమంటారా అని అడగగా వారు, ప్రతి ప్రాణిలో జఠరాగ్ని రూపంలో అగ్ని భగవానుడు దాగి ఉంటాడు. అందువల్ల ఆకలితో వచ్చిన ఆ ఇరువురు వ్యక్తులకు మనం హోమానికై తెచ్చిన తేనెతో అన్నం పెట్టినామంటే అది ఆ అగ్నిదేవునికి సమర్పించినట్లే. ఆ రోజుతోనే ఆ హోమం పరిపూర్తి అయ్యింది. అంతేకాక ఏ ఫలితాన్ని ఆశించి ఆ హోమం మనం చేయదలిచామో ఆ ఫలితం కూడా సంబంధిత వ్యక్తులకు తప్పక లభించింది. కావున మళ్ళీ హోమం ప్రత్యేకంగా చేయనవసరం లేదు అని చెబుతూ ఆ ప్రస్తావనను ముగించారు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పటం అందరికీ సులభమే, కానీ దానిని అక్షరాల ఆచరించి చూపటం స్వామీజీ లాంటి మహనీయులకే చెల్లును. ఇలాంటి మరొక సన్నివేశం 1971 వేసవి కాలంలో కూడా జరిగింది. ఒక ఆదివారం కారంగి కృష్ణమూర్తి, వెంకటరామరాజు గారు స్వామివారితో కలిసి భోజనం చేసేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఉన్నట్టుండి స్వామివారు, నేను వెళ్ళి పడుకుంటాను, నన్ను లేపొద్దు అంటూ లోనికి వెళ్ళి తలుపు వేశారు. సామాన్యంగా వారు వాళ్లతో ఏవో విషయాలు మాట్లాడుతుంటారు, కానీ అలా వెళ్ళి పడుకునేవారు కాదు. ఇంక వారిని భంగపరచకూడదనే ఉద్దేశంతో వారిద్దరూ వెళ్ళి గేటు పక్కనే ఉన్న చెట్టు నీడలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అరగంట కూడా అయ్యిందో లేదో స్వామీజీ బయటకు వచ్చి వంట చేయడం ప్రారంభించారు. అది చూచి వాళ్లకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి స్వామీజీ, ఇప్పుడే కదా మనం తిన్నాము, మళ్ళీ ఇంత హఠాత్తుగా ఎందుకు వంట చేస్తున్నారు? రాత్రి కొరకైతే ఇంకెంతో సమయం ఉంది కదా అని అనగా, ఇది మనకు కాదు, ఆకలితో 3 వస్తున్నారు, ఇది వాళ్లకు పెట్టు, కానీ నన్ను పిలవద్దు అని అంటూ మళ్ళీ లోనికి వెళ్ళి తలుపులు వేశారు. ఎవరొస్తున్నారబ్బా, ఎక్కడి నుండి వస్తున్నారట? ఇప్పటి వరకు ఎవరైనా వస్తున్నారనేది ఎవరూ వచ్చి చెప్పలేదే. ఆకలి బాధతో వస్తున్న తన బిడ్డల కోసం ఆరాటపడుతూ కన్న తల్లి వలె వారెవరి కొరకు ఇప్పుడు ఇంత హడావిడిగా వంట చేశారో అని అనుకుంటూ ఆ వస్తున్న వారెవరో అని కుతూహలంతో వాళ్ళు గేటు దగ్గర వేచి ఉండగా త్రిమూర్తుల్లా 3 సన్యాసులు కేవలం కౌపీనధారులై భుజానికి కాషాయగుడ్డతో ఉన్న సంచి తగిలించుకొని ఎవరో పిలిచినట్లు తిన్నగా ఆశ్రమానికి వచ్చారు. కృష్ణమూర్తి వాళ్ళిచ్చిన నీటితో ఆ 3 కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నారు. వెంటనే రాజు వాళ్ళు విస్తరాకులు వేసి భోజనం వడ్డించారు. హాయిగా కడుపు నిండా ఆరగించి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని మారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆ సన్యాసి పుంగవులు ఆ మధ్యాహ్నం 2 గంటలకు మండుటెండలోనే శ్రీశైలం వైపు వెళ్ళిపోయారు. చిత్రమేమిటంటే ఆ ఆశ్రమం ఎవరిదని, అక్కడున్న వారెవరని వాళ్ళు అడగలేదు, వీళ్ళు చెప్పలేదు. స్వామివారు తమను ఎందుకు పిలవద్దని అన్నారు? అలా వచ్చిన వాళ్ళు తామెవరో వెల్లడి చేయనీయకుండా వారెందుకు అలా చేశారని వాళ్ళకప్పుడు అర్థం కాలేదు. కానీ నిదానంగా ఆలోచిస్తే లోగడ పంచాగ్ని తపస్సు పూర్ణాహుతి నాడు జరిగిన ఆ త్రిమూర్తుల సంఘటనలా ఇది కూడా అని అనిపించింది. 1993లో ఒకసారి స్వామివారు నంబి కుమారులతో కలిసి యూసఫ్గూడలోని రామమూర్తి సీత దంపతుల ఇంటిలో కొన్ని రోజులు బస చేశారు. తిరిగి శ్రీశైలం వెళ్లే రోజున వారు క్యారేజీలో భోజనం సిద్ధం చేయమని వాళ్లను ఆదేశించారు. తదుపరి రామమూర్తి గారు ఒక పెద్ద కొత్త టిఫిన్ క్యారియర్లో భోజనం భద్రపరిచి ఇచ్చారు. మధ్యాహ్నం స్వామీజీ వెళ్లే కారు శ్రీశైలం అడవిలో కొంత దూరం వెళ్లేసరికి వారు పాస్కు వెళ్లాలంటూ కారు ఆపమన్నారు. కారు దిగిన స్వామివారు అడవిలోకి దారితీస్తూ నంబి వాళ్లను క్యారియరు, నీళ్ల సీసా తీసుకురమ్మని ఆదేశించారు. పాస్కు వెళ్లాలని అంటూ దిగిన స్వామీజీ హఠాత్తుగా క్యారియర్ తీసుకురమ్మని ఎందుకు అంటున్నారు అని అనుకుంటూ వెంటనే టిఫిన్ క్యారియర్ తీసుకొని స్వామివారి వెనకాల పరుగెత్తసాగారు. పాస్కు వెళ్లాలని అంటున్న స్వామీజీ అలా అడవిలోకి కొంత దూరం వెళ్ళగా అక్కడ భార్యాభర్తలిద్దరూ కొంత గడ్డి కోసి పెట్టుకుని కూర్చొని ఉన్నారు. వాళ్ళు అక్కడికి ఎప్పుడొచ్చారో ఏమో. పాపం అతడు ఒక చెట్టు క్రింద పడుకుని దయనీయంగా మూలుగుతున్నాడు. అతని భార్య అతని కాళ్ళు చేతులు రాస్తూ పక్కన కూర్చొని ఓదారుస్తోంది. ఆ దట్టమైన అడవిలో అతడు దాహంతో ఆకలితో అల్లాడిపోతున్నాడు. వాళ్ళ దగ్గరికి చేరిన స్వామీజీ ఆ క్యారియరు వాళ్ళకి ఇచ్చేసేయి అని అన్నారు. వెంటనే నంబి వాళ్ళు ఆ క్యారియర్ను వాళ్ళకి ఇచ్చేశారు. అకస్మాత్తుగా అలా జరిగేసరికి ఆ దంపతులు ఆనందాశ్చర్యాలతో స్వామివారికి ప్రణమిల్లి, అయ్యా, తమరు హటకేశ్వరంలో ఉన్నప్పుడు మేము దర్శనం చేసుకున్నామయ్యా అని అన్నారు. విచారిస్తే వాళ్ళు శ్రీశైలం ఎడమ కాలువ వైపు ఉంటారట. అన్నం తిని వెంటనే క్యారియర్ తిరిగిస్తామని అంటే
క్యారియర్ కూడా వాళ్ళనే తీసుకోమని అంటూ స్వామివారు తిరిగి వచ్చి కారెక్కారు. భర్తను కోల్పోయి బండెడు దుఃఖంతో వచ్చిన ఒక వితంతువును మాతృభావనతో మన్నన చేసి ఆమె తన జీవితంలో మరువలేని రీతిగా మధురానుభూతిని స్వామివారు ఎలా ప్రసాదించారో ఈ క్రింది సంఘటనే సాక్ష్యం. శ్రీశైలం ప్రాజెక్టులో మెకానికల్ సర్కిల్లో మేనేజర్గా పనిచేసిన వీరభద్రరావు గారి సోదరి శ్రీమతి సీతాదేవి. ఆమె అప్పుడు ప్రాజెక్టులో లోయర్ డివిజన్ క్లర్క్గా పనిచేస్తుండేది. 1969లో ఒకసారి ఆమె తన భర్తతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తుండగా పై బెర్త్లోని బరువైన సూట్ కేసులు అతని మీద పడడంతో అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అలా పట్టుమని 25 సంవత్సరాలైనా నిండని సీతాదేవి తన పసుపు కుంకుమలకు శాశ్వతంగా దూరం కావలసి వచ్చింది. అలాంటి స్థితిలోనున్న సీతాదేవిని స్వామీజీ వారి శిష్యురాలైన మాతాజీ గారు వారి దర్శనానికి తీసుకువెళ్లారు. స్వామీజీ వారి వద్ద తనకున్న చనువును పురస్కరించుకొని స్వామీజీ దర్శనానికై తనతో పాటే రమ్మని మాతాజీ పిలిచినా వెంటనే ఆమె వెళ్ళలేదు. ఆశ్రమంలోనికి రావటానికి స్వామివారు తనకు అనుమతిస్తారో ఇవ్వరో అనే అనుమానంతో ముందస్తుగా వారి అనుమతి తీసుకొని రమ్మని మాతాజీని పంపింది. విషయం విన్న స్వామివారు తమ దర్శనానికి అనుమతించిన లోనికి వెళ్ళిన ఆమె వారి పాదాలు దాకి నమస్కరించడానికి వారు సమ్మతించరేమోనను భయంతో కొంత దూరం నుండే మోకరిల్లి నమస్కరించింది. విధివంచిత అయిన ఆ అబల ఆర్తిని తిలకరించి స్వామీజీ తమ పాదాలను చూపగా సీతాదేవి వారి పాదాలపై పడి భోరున విలిపించసాగింది. అప్పుడు స్వామీజీ తమ అమృతహస్తంతో ఆమె తలపై నిమురుతూ కొంత దుఃఖోపశమనం గావించి విషయం మారుస్తూ, మీకు వంట చేయటం వచ్చా అని అడిగారు. ఆమె వచ్చు అన్నది. అయితే లోనికి వెళ్ళి వెంటనే వంట చేయి, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నారు. ఆనందాశ్చర్యాలతో ఆమె నిజంగా నా చేతి వంట స్వామీజీ తింటారా అని ఆలోచిస్తూనే వంట పూర్తి చేసింది. మాతాజీని వడ్డించమంటారేమోనని ఎదురు చూస్తున్న సీతాదేవితో స్వామీజీ నీవే వడ్డించు అని అన్నారు. ఆమె అన్నం వడ్డించగానే వారు ఆమెను కలిపి గోరుముద్దలు పెట్టమన్నారు. అడుగడుగున అంది వస్తున్న ఆ అదృష్టానికి తలమునకలవుతూ అన్నం ముద్దలు చేస్తుంటే స్వామీజీ తమ చేతులు చాచి గబగబా తింటుంటే ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి. అన్నం కడుపారా భుజించిన స్వామీజీ, చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ ఇలా గోరుముద్దలు పెడితే కడుపారా తిన్నాను, మరలా ఇన్ని రోజులకు కడుపారా తింటున్నాను, ఎందుకంటే నీవు తినిపిస్తుంటే మా అమ్మ తినిపించినట్లే ఉంది అని అనగానే ఆమె కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. అంత ఆనందంలోనూ సీతాదేవి మనసు జవాబులు తెలియని ప్రశ్నలతో నిండిపోయింది. మానవ సేవే మాధవ సేవ అని గొంతు చించుకొని బోధించే కొందరు స్వామీజీలు తమ పాదాలను మాలాంటి వారు తాకితే దానిని మహాపాపంగా భావించి ఎందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? కానీ ఈ మహాత్ముడు నాకు తమ పాద నమస్కారం ప్రసాదించి తమ అమృత హస్తాలు నా తలపై ఉంచి దీవించి నాతో వంట కూడా చేయించుకొని గోరుముద్దలు తిన్నాడే, నాలాంటి అమ్మాయిలో తన తల్లిని చూచాడే, వీరు మూర్తీభవించిన మానవతావాది, ఒక మహామహిమాన్వితులైన సంఘ సంస్కర్త, వీరు పరిపూర్ణులైన జీవన్ముక్తులు, కాషాయ వస్త్రాలు కట్టి నీతిశాస్త్రాలు మాత్రమే వల్లించే ఛాందసవాదులైన స్వాములు వీరికి సరితూగగలరా? తొండమున్నంత మాత్రాన దోమ ఏనుగు కాజాలదు గదా అని తనలో తాను తలపోస్తూ వచ్చినప్పుడు పుట్టెడు దుఃఖంతో వచ్చిన సీతాదేవి తిరిగి వెళ్ళేప్పుడు గుండెల నిండా ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని స్వామివారికి తన కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. ఆనందంతో వెళ్తున్న ఆమెను చూచి ఆనందిస్తున్న రాజుగారు, స్వామీజీ, చాలామంది స్వాములు తమ పాదాలు తాకి వితంతు స్త్రీలను ఎందుకు నమస్కారం చేయనివ్వరు? సామాన్యంగా కొన్ని ఆలయాల్లోనూ కొన్ని ఆశ్రమాల్లోనూ వాళ్లకు ప్రవేశం నిషిద్ధమట కదా, అలాంటిది తమరు ఆమెతో వంట కూడా చేయించుకొని తిన్నారే, అది ఆశ్రమ ధర్మానికి విరుద్ధం కాదా అని అడగగా వారు, కారణావతారులు వర్ణాశ్రమ ధర్మాలకు ఆచారాలకు బద్ధులు కారు, వారి అవతార లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోవటమే వారి పరమావధి, పాపపుణ్యాల ప్రసక్తితో వారికి ప్రమేయం లేదు, తమ కుమారుడు ఒక యోగి అయి ఆపదలోనున్న వాళ్ళను ఆదుకోవాలన్నదే మా నాన్నగారి కోరిక, అందుకు అనుగుణంగానే వారు నన్ను పెంచి పెద్ద చేశారు. స్వార్థరహితులైన మా గురుదేవులు రాఖాడీ బాబా వారు కూడా వృద్ధాప్యంలో తమ సేవకై నన్ను తమ వద్దనే ఉంచుకోకుండా లోక కళ్యాణార్థం పంపారు. ఆ అభాగ్యురాలకి కలిగిన నష్టం మనం ఎలాగూ పోడ్చలేము. కనీసం ఆ మాత్రమైనా ఆమెపై దయాజాలి చూపలేనప్పుడు ఇలా మనం మనుషుల మధ్యకు రానేలా? అక్కడే ఎక్కడో అరణ్యంలోనే ఉండి శేష జీవితం గడపవచ్చు కదా. మరి అలా ఉండిపోతే తండ్రిగారి ఆశయానికి కానీ గురుదేవుల త్యాగానికి కానీ అర్థమేమిటి అని తమ అవతార ఉద్దేశాన్ని తెలిపారు. రాజుగారు అప్పుడు, తాపసులను వితంతువులు తాకితే వారి తపోశక్తి తరిగిపోతుందంటారు కదా స్వామీజీ అని అడుగగా వారు, ఆర్తిలోనున్న అబలను తాకితేనే తరిగిపోయేటంత దుర్బలమైనదే నా తపోశక్తి అయితే అది ఇప్పుడే పోయినా నేను బాధపడను అని గంభీరంగా అన్నారు. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనేనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.